విద్యార్థులకు కేవలం విద్యాభ్యాసమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను, క్రమశిక్షణను మరియు దేశభక్తిని పెంపొందించడమే ధ్యేయంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ముందుకు సాగుతున్నాయని సంస్థల చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ర్యాంకులు, మార్కులతో విజయోత్సవాన్ని నమోదు చేసిన శ్రీ చైతన్య ఇకపై విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి, క్రమశిక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. సాధారణ పాఠ్యబోధనకు అనుబంధంగా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె ఉద్ఘాటించారు. కానూరు ఐపీఎల్ క్యాంపస్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమం ప్రారంభోత్సవంతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడే ప్రత్యేక పుస్తకాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే చదువుతో పాటు సంస్కారాన్ని పెంపొందించడం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, గురువులు, పెద్దలు, తల్లిదండ్రులు మరియు సమాజం పట్ల గౌరవ మర్యాదలు పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. న్యాయం, ధర్మం మొదలైన సద్గుణాలను తెలుసుకుని నడుచుకునేలా ఈ వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమాన్ని విద్యా కరికులంలోనే ఒక భాగంగా చేరుస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని రూపొందించడం శ్రీ చైతన్యకే సాధ్యమని శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ర్యాంకులు, మార్కులతో విజయోత్సవాన్ని నమోదు చేసిన శ్రీ చైతన్య ఇకపై విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి, క్రమశిక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. సాధారణ పాఠ్య బోధనకు అనుబంధంగా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె ఉద్ఘాటించారు. ఆవిష్కరించిన ఈ పుస్తకంలో పొందుపరిచిన విషయాలు విద్యార్థుల్లో సానుకూల ఆలోచన విధానాన్ని, లక్ష్య సాధన పట్ల పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఈజీఎం శ్రీ మురళీకృష్ణ, ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీ వివి సతీష్, రీజనల్ ఇన్ఛార్జ్, ప్రిన్సిపల్స్, డీన్స్, సెంట్రల్ ఆఫీస్ టీం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థి బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు 41 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఆ విద్యా సంస్థలో మొట్టమొదట ఫస్ట్ ఇయర్ అయితే ఒక 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, టీచింగ్ సైడ్ కానీ నాన్ టీచింగ్ సైడ్ కానీ. ఇప్పుడు 70,000 మంది ఉన్నారు విద్యా సంస్థలో. శ్రీ చైతన్య కుటుంబంలో ప్రతి ఒక్కరూ మనసు పెట్టి బాధ్యతతో ఆనందంగా కృషి చేస్తే తప్పితే ఈ విద్యా సంస్థ పైకి రాలేదు. ఇది వాస్తవం. మీలాంటి విద్యార్థులు ఎన్నో లక్షల మంది ఉన్నారు, 9 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు సంస్థలో. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వీళ్ళ తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో నమ్మకంతో ఈ సంస్థలో వాళ్ళ పిల్లల్ని అడ్మిట్ చేసి సహాయ సహకారాలను అందించటం వల్ల విద్యా సంస్థ పైకి వచ్చింది. ఇది వాస్తవం. ఇది కూడా ఒక రకంగా సంస్థ అదృష్టంగా భావిస్తాను నేను. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత ఈ మార్పు అనేది, క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది నేను ఎంతో కాలంగా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా సాధ్యపడలేదు. లాస్ట్ ఇయర్ ఒక మోడల్ లాగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం అందరూ స్కూల్స్లో ఉన్న తెలుగు టీచర్స్ అందరూ, కాలేజీలో ఉన్న సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకారం అందించారు, సహాయం అందించారు. ఇప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. మనం ముందుగా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మనం భారతీయులం, భరత జాతి మనది, భరతమాత ముద్దు బిడ్డలం అందరం. అది మర్చిపోకూడదు. మన భాష తెలుగు, అంతేనా? మీరందరూ తెలుగు పిల్లలే కదా, తెలుగు భాషే కదా. మన భాష తెలుగు. మన భాషని భాషలందు తెలుగు లెస్స అని చెప్పి కృష్ణదేవరాయలు కూడా కీర్తించారు. అన్ని భాషల్లో తెలుగు లెస్స అని చెప్పి ఆయన కీర్తించారు కృష్ణదేవరాయలు. ఆయన కన్నడ రాజు అప్పుడు. ఈరోజు మేము స్కూల్స్లో
చదువుకున్నప్పుడు, మాకు విద్యాభ్యాసం జరిగినప్పుడు మేము ఆలయంతోనే మొదలుపెట్టాము మా విద్యాభ్యాసం అంతా. ఈరోజు పిల్లలు ఏబిసిడీలతోనే మొదలవుతున్నారు. ఏబిసిడీలే స్టార్టింగ్. తెలుగు అక్షరాలు కాదు. అక్షరం అంటే ఏంటి? అక్షరం అంటే నశించనిది ఏదైనా ఉందేనంటే అది అక్షరం. మనం నేర్చుకున్న ప్రతి అక్షరం ఒక పదం. ముందు అక్షరం నేర్చుకుంటున్నాం, తర్వాత ఒక పదాన్ని నేర్చుకుంటున్నాం, తర్వాత ఒక వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ఆ వాక్యం నుంచి ఒక అర్థాన్ని తెలుసుకుంటున్నాం మనం. అంటే అక్షరానికి ఎంత విలువ ఉంది. అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ అంటే ఎవరంటే మన కంటికి కనిపించేదంతా భగవంతుడి సృష్టే కదా. మీరు నమ్ముతారా? భగవంతుడు ఉన్నాడు అని మీరు నమ్ముతారు కదా. ఏ రూపంలో ఉన్నాడు అనేది రూపంలో లేడు. ఏ రూపము అయింది కాదు, ఏ గుణము అయింది కాదు. నిరాకారంగా ఉన్నాడు. నిరాకార తత్వమే ఈశ్వరతత్వం అనేది మనకి అందరూ చెప్పే విషయమే, అందరూ యాక్సెప్ట్ చేసే విషయమే. తర్వాత ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉన్నాడు కదా. చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా ఈశ్వరుడు అందరిలోనూ ఉన్నాడని అందరూ నమ్ముతారు. ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏం చెప్తారు? బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారు? రెస్ట్ ఇన్ పీస్, ఈ సోల్ మే రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అంతే కదా. అంటే సోల్ అనేది ఆత్మగా అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడనేది అందరూ నమ్ముతారు. పాశ్చాత్యులు కావచ్చు, భారతీయులు కావచ్చు.